నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొన్న మనం చూసుకుంటే కల్తీ నెయ్యి, నిన్న పరకామణి, ఈరోజు బంగారం. వైసీపీ హయాంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి భాగవతం. ఇంకెన్ని కేసులు చూడాల్సి వస్తుంది ఏంటి? వాస్తవానికి వెంకటేశ్వర స్వామిని పూర్తిగా నిలువు దోపిడీ చేశారు వైసీపీ నేతలు. సో ఇంకెన్ని కేసులు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇది మనం చాలా బాధపడుతూ చర్చించుకోవాల్సిన విషయం. ఎందుకంటే కలియుగ దైవమైన వెంకటేశ్వరుడికి ఇంత ద్రోహం తలపెడతాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే జనరల్గా ఏదో రాజకీయం చేసుకుంటున్నాళ్లే, ఏదో రాజశేఖర్ రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఏదో అక్రమాస్తుల కేసులో 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, ఇంకా కక్కుర్తి పడతాడా డబ్బుల కోసం, ఆల్రెడీ 1,00,000 కోట్లు ఉన్నాయి కదా అని ప్రజలందరూ అనుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వ్యవహారాలు ఏంటి అంటే ఇవి. అంటే ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, అంటే లిక్కర్ కుంభకోణం కానీ, శాండ్ మాఫియా నడపటం కానీ, ఇవన్నీ కాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గరే మాఫియా రాజ్యం ఏలింది అంటే నిజంగా నాకైతే బాధ కలుగుతున్నది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అసలు ఇన్ని ఘోర పాతకాలు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎలా చేయగలిగింది అనేది వాస్తవంగా నాకైతే అర్థం కావట్లా. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామిని చూస్తే భయము భక్తి ఉంటాయి. భక్తి కాదు, భయం కూడా ఉంటుంది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి అందరి కోరికలు తీర్చే ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామికి ఏదైనా అంటే మీరు నిలువు దోపిడీ అనే ఒక పదం వాడారు. నిలువు దోపిడీ వెంకటేశ్వర స్వామికి ఇస్తారు భక్తులు. అంటే వాళ్ళకి సంబంధించి చాలా వాళ్ళ జీవితంలో చాలా పెద్ద కష్టం వస్తే ఆ కష్టాన్నించి గట్టెక్కిస్తే వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇస్తాము అని చెప్పి మొక్కుకుంటారు. మొక్కుకొని మొత్తం ఒంటి మీద నగలన్నీ కూడా తల్లులు తీసి హుండీలో వేసి వస్తారు. వాళ్ళకి ఏముంటే అవి ఏదో ఒకటి దాచిపెట్టుకొని ఇవ్వరు. నిలువు దోపిడీ అంటే ఉన్న నగలన్నీ పెట్టుకొని అవన్నీ ఒలిచి వెంకటేశ్వర స్వామికి ఇవ్వటాన్ని నిలువు దోపిడీ అంటారు. కొన్ని దాచిపెట్టుకొని పెద్ద పెద్ద వస్తువులు దాచిపెట్టుకొని ఏవో చిన్న చిన్నవి పెట్టుకొని ఇవ్వటం దాన్ని నిలువు దోపిడీ అంటారు. నిలువు దోపిడీ అంటే ఉన్న మొత్తం ఆభరణాలన్నీ పెట్టుకొని నిలువు దోపిడీ ఇవ్వటం. అటువంటి అంటే అంత నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం. ఎవరైనా సరే వేడుకుంటే ఆయన కరుణిస్తాడు అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఇన్ని కోట్ల మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి టైములో ఆ పవిత్రత మిస్ అయిపోవటం వల్ల తిరుపతి వెళ్ళే పిలిగ్రిమ్స్ తగ్గారు, యాత్రికులు తగ్గిపోయారు. ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉన్నారు, అంతవరకు సంతోషం మనకి. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ నేరాలు బయటికి వస్తూ ఉంటే మాత్రం నిజంగా దుఃఖం వస్తున్నది. ఇప్పటికీ అంటే వెంకటేశ్వర స్వామిని నమ్మే భక్తులు ఇంకా కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, అక్కడ పొర్లు దండాలు పెడుతూనే ఉన్నారు. అక్కడ మొత్తం అంతే. అంటే వెంకటేశ్వర స్వామిని చూడటానికి కళ్ళారా ఒక్కసారి చూస్తే చాలు అనుకునే భక్తులు ఇంకా ఉన్న టైములో ఇన్ని ఘాతుకాలు చేయటం అంటే అది నిజంగా మరి వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికీ ఎట్లా ఏ రకమైన శిక్షలు పడేలాగా చేస్తాడో నాకైతే ఊహించటం కష్టం. కానీ కల్తీ నెయ్యి విషయాన్ని మనం చూసాం, ఆ తర్వాత పరకామణిలో దొంగతనం విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఈ బంగారం కొట్టేయటం, గోల్డ్ కొట్టేయటం. అంత ముందర ఎప్పుడో ఎవడో ఒకడు హుండీలో నుంచి బంగారాన్ని దొంగిలించబోతుంటే పట్టుకొని పోలీసులు అతన్ని పట్టుకొని శిక్షించారు.
మరి ఈ దొంగల్ని ఏం చేయాలి? ఈ బంగారం ఎట్లా కొట్టేశారు అంటే జగన్ గారు, కొండ కింద తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది. అందరూ కూడా జనరల్గా ఏంటి అంటే డైరెక్ట్ చాలామంది బస్సులోనో రైల్లోనో దిగంగానే విమానంలోనో డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు. కొండ మీదకి వెళ్ళటానికి వెంకటేశ్వర స్వామి చూడటానికే చాలామంది తహతహలాడుతుంటారు. కానీ వాస్తవంగా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే వచ్చి గోవిందరాజ స్వామి దగ్గరికి టెంపుల్కి వచ్చి అక్కడ అటెండెన్స్ వేయించుకొని తిరుమల వెళ్ళేవాళ్ళు. గోవిందరాజ స్వామి దగ్గర అటెండెన్స్ వేయించుకోవాలి. లేదు వచ్చిన తర్వాత అయినా గోవిందరాజ స్వామి టెంపుల్ని కంపల్సరీగా దర్శించుకోవాలి. చాలామంది గోవిందరాజ స్వామి టెంపుల్ని చూడకుండానే వెళ్ళిపోతారు. ఓకే, ఎవరి నమ్మకం వాళ్ళది. ఈ గోవిందరాజస్వామి టెంపుల్ గాలి గోపురానికి బంగారు తాపడం చేయించాలి అనే ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశం కోసం గోల్డ్ కేటాయిస్తే దాన్ని గాలి గోపురాన్ని బంగారు తాపడం చెయ్యాలి అంటే 9 పొరలు వేయాలి. బంగారం మిగుల్చుకోవటానికి ఈ దరిద్రులు ఏం చేశారు అంటే గాలి గోపురం మీద ఉండే విగ్రహాలు దాదాపుగా 30 విగ్రహాలని ధ్వంసం చేశారు. ఎందుకు? విగ్రహం ఉంటే ఆ నొక్కులు మొత్తం అంతా కూడా ఎక్కువ బంగారం పడుతుంది కదా, అందుకని దాన్ని సాపు చేయటానికి అని చెప్పి గాలి గోపురం మీద, అది ఎప్పుడు కట్టిన టెంపుల్, ఎంత పురాతనమైనది, ఎంత విశిష్టత కలిగిన టెంపుల్, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సోదరుడు, ఆయన దేవస్థానాన్ని ఆయన దేవాలయాన్ని మనం ఎట్లా కాపాడాలి, ఆ పవిత్రతని ముందరికి ఎట్లా తీసుకెళ్ళాలి అని ఆలోచించాలి. కానీ నీ బంగారం తాపడం చేయమని ఆయన ఏమన్నా అడిగాడా? గోవిందరాజ స్వామి ఏమన్నా అడిగాడా? నువ్వు నిర్ణయం తీసుకొని అక్కడున్న ఆ ప్రాచీన ప్రాకారంలో విగ్రహాలు అన్నీ పడగొట్టేసి నువ్వు గోల్డ్ పెట్టి 9 లేయర్లు వేయాలంటే 2 లేయర్లు వేసి వదిలేశారు. మిగిలిన బంగారం అంతా తీసుకొచ్చి మళ్ళీ దేవస్థానానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిచ్చారా అంటే అది లేదు, కొట్టేశారు. ఇది చాలామందికి తెలియలేదు. ఇది ఎట్లా తెలుస్తుంది? గాలి గోపురం మీద ఎన్ని లేయర్లు వేశారు, గోల్డ్ తాపడం ఎన్ని లేయర్లు వేశారు అనేది తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మామూలు కళ్ళకి బంగారు తాపడమే కనపడుతూ ఉంటుంది. ఎన్ని లేయర్లు ఉన్నాయి అనేది మనం వెళ్ళి కిందకి వెళ్ళి చూడము, ప్లస్ ఆ విగ్రహాలు విరగ్గొట్టినది కూడా మనం చూడలేము, మనకి తెలియదు. ఈ అడ్వాంటేజ్ని పెట్టుకొని ఆ విగ్రహాలు 30 విగ్రహాలని మొత్తం దాన్ని అంతా చెక్కేసి బంగారు తాపడం 9 లేయర్లు వేయాల్సి, 9 పొరలు వేయాలి. దాన్ని 2 పొరలు వేసి కేటాయించిన దాంట్లో సగం బంగారం కొట్టేశారు. నిజంగా ఎంత బాధేస్తుంది మీరు చెప్పండి జగన్ గారు. ఎంత దారుణం, ఎంత నేరం ఇది. అంటే హిందువుల భక్తి విశ్వాసాల మీద, మత విశ్వాసాల మీద, హిందువుల దేవుళ్ళు అంటే నీకు ఎంత చులకన భావం ఉంటే ఇటువంటి పనులు చేస్తావు? అంటే మీరందరూ కూడా అన్యమతస్థులు. మీ మతాన్ని మీరు ప్రేమించుకోండి. మీ మతంలో మీరు రాత్రింబగళ్ళు మీరు ధ్యానం చేసుకుంటూ కూర్చోండి, ప్రేయర్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా క్రిస్మస్ రోజులు కాబట్టి పవిత్ర క్రిస్మస్ని మీరు జరుపుకోండి, ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ హిందూ దేవుళ్ళ జోలికి వచ్చి మీరు హిందూ టెంపుల్స్ని, మనము మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ వచ్చి ఇండియా మీద దాడి చేసి మన దేవాలయాల్లో ఉన్న విలువైన బంగారము, వజ్రాలు, వెండి ఇవన్నీ కొల్లగొట్టారు అనేది మనం చూసాం, చదువుకున్నాం.
మన హిస్టరీ పాఠాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీ కన్నా దారుణమైన వ్యక్తులు, అంతకన్నా కిరాతకమైన వ్యక్తులు, ఈ వ్యక్తులు వచ్చి మన దేవాలయాలని కొల్లగొడుతూ ఉన్నారు. ఇది హిందువులందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది అంటే ఇది ఒక్క నేరం మాత్రమే కాదు, మొత్తం హైందవ ధర్మం మీద జరుగుతున్న కుట్ర, మొత్తం హైందవ మత విశ్వాసాలని మొత్తాన్ని కాలరాసేయాలి. అసలు ఈ దేవాలయాలకి పవిత్రత లేదు అని చెప్పే ప్రయత్నం. నిజంగా అంటే నేను ఇప్పుడు గోవిందరాజస్వామి దేవాలయంలో జరిగిన ఈ బంగారపు చోరీని విజిలెన్స్ బయటపెట్టింది కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినాయి. విజిలెన్స్ కూడా ఎట్లా తెలిసింది అంటే, కొంతమంది ఇదంతా గమనించిన వాళ్ళు, ఇది ఎప్పుడంటే 2022, 2023 సంవత్సరాల మధ్యలో కాలంలో జరిగింది. ఆ టైంలో వీటిని గమనించి అప్పుడే చెబితే ఎవడూ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన పోయింది కాబట్టి ఈ కంప్లైంట్లు వచ్చితే వాటిని పరిశీలించే యంత్రాంగం అక్కడ ఉన్నది కాబట్టి గోవిందరాజస్వామి గాలిగోపురం విషయంలో జరిగిన అపచారాన్ని బయట పెట్టగలిగింది విజిలెన్స్. అంటే మీరు ఎంత తొక్కి ఉంచారో చూడండి. ఈ మొత్తం ఈ జరిగిన నేరాన్ని తొక్కి పెట్టి ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. ఆ టైములో టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి ఉన్నాడు, టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు. ఇమ్మీడియట్గా అంటే వైవి సుబ్బారెడ్డి, నేను ఇంట్లో గోవుల్ని పెంచుతాను, పొద్దున్నే లేవగానే గోపూజ చేస్తాను అంటే, ఇంట్లో గోవుల్ని పెంచటం, గోపూజ చేయటం, 48 సార్లు శబరిమలకి వెళ్ళి రావటం కాదు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నువ్వు వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడాలి, ఆయన సొమ్ముల్ని కాపాడాలి. అటువంటి కాపాడాల్సిన నువ్వే ఆ మొత్తం సొమ్ముని మొత్తం లూటీ చేసావు నువ్వు. ఇదేంటి, దీన్ని ఏమంటారు అంటే, నువ్వు గోపూజ చేస్తే వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేయచ్చా? నువ్వు గోపూజ చేస్తే అసలు నెయ్యే లేకుండా కల్తీ నెయ్యి తీసుకొచ్చి పెట్టచ్చా? నువ్వు గోపూజ చేస్తే పరకమ్మలో డబ్బులు కొట్టేసి ప్రైవేట్ కంప్లైంట్ లాగా దాన్ని క్లోజ్ చేయొచ్చా? వాడి ఆస్తులు నువ్వు రాయించుకోవచ్చా? నువ్వు గోపూజ చేస్తే వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్లో అక్రమంగా బంగారం కొట్టేయచ్చా? అందుకని సుబ్బారెడ్డి చాలా తప్పు చేశావు. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి మెయిన్గా దీనికి బాధ్యులుగా ఇప్పటివరకు విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. ఆ టైంలో ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే. విజిలెన్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ఈ క్రిమినల్స్ని వదిలిపెట్టకూడదు. ఈ క్రిమినల్స్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని న్యాయస్థానం వరకు తీసుకెళ్ళాలి. న్యాయస్థానంలో వీళ్ళకి శిక్ష పడేలాగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ ఇష్యూస్ని తీసుకోవాలి. నెయ్యి విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో కొంత విచారణలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. అంటే మధ్యలో న్యాయస్థానాలకు వెళ్ళటం, దానివల్ల కొంత జాప్యం జరిగింది. పరకామణి కేసులో కోర్టు డైరెక్షన్లోనే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ బంగారం థెఫ్ట్ కేసుని రాష్ట్ర ప్రభుత్వం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వాళ్ళే దీన్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని వేగంగా తీసుకెళ్ళాలి. ఈ బంగారం ఎక్కడుందో పట్టుకోవాలి, రికవరీ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. గోవిందరాజస్వామి గాలిగోపురం బంగారు తాపడానికి సంబంధించిన ఈ నేరం, బంగారం చోరీ మీద హై లెవెల్, అంటే ఫాస్ట్గా హై లెవెల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ తిరుపతి
తిరుపతిలో జరిగిన ఈ నేరాలన్నిటి మీద, మొత్తం దోపిడీ చేసిన ఈ ముఠాలన్నిటి మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, ప్రత్యేక దర్యాప్తు బృందాలను పెట్టాలి. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఎక్కడున్నా మీరు తీసుకురండి, మీరు అడగండి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగండి. సిన్సియర్ ఐపీఎస్ అధికారుల లిస్టు మాకు ఇవ్వండి, మేము ఈ తిరుమలలో కోట్లాది రూపాయలు, లక్షల కోట్లు దోపిడీ చేశారు, ఇవన్నీ విచారణ చేయాలని మీరు అడగండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. అటువంటి సిన్సియర్ పోలీస్ అధికారులను వేసి ఒకటి కాకపోతే 10 టీములను పెట్టండి. స్వామికి జరిగిన అపచారాన్ని సెటిరైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు పడాలని కోరుకుందాం. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.